హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా, దాంతోపాటు రైతు రుణాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు, విధి విధానాలు, కట్ ఆఫ్ డేట్స్ ఇలాంటివి అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి మనకు నోటిఫికేషన్. ముందుగా రైతు భరోసా సంబంధించి ఏదైతే ఎకరానికి 7,500 రూపాయలు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జాతీయ రహదారులు శ్రీమంతులకు రైతు భరోసా నిధులు వస్తున్నాయని అంటున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ సామాన్యులకు చేరాలి. ఇందుకోసం మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఒక సంఘాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాం. ఇది జూలై 15 కల్లా నివేదిక వస్తుంది. బడ్జెట్ సమావేశంలో ఈ నివేదిక ప్రవేశపెట్టి రైతు భరోసా విధి విధానాలు అయితే నిర్మిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారనమాట. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మే 6, 2022 వరంగల్ రైతు డిక్లరేషన్ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక దీనికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో రుణమాఫీ కింద 2 విడతల్లో 16,000 కోట్లు, అదేవిధంగా 12,000 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. కానీ మేము ఒకేసారి 48 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి అయితే తెలియజేశారనమాట. అధికారంలో వచ్చి 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేస్తున్నామని, రైతు భరోసా సంబంధించి పలు వర్గాలను సూచనలతో పాటు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారనమాట. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే చకచగా ముందు అడుగులు అయితే వేసింది. దాదాపు 2 గంటల పాటు క్యాబినెట్ డిబేట్ అయితే సమావేశం అయితే జరిగింది. సాయంత్రం నిన్న జరిగిన ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, ఇంకా మిగతా పథకాలకు సంబంధించి ఏదైతే స్పెషల్ ఫోకస్ పెట్టాలో అవన్నిటిపైన ఒక కీలకంగా ఒక సమగ్ర వివరణ కోసం అయితే మొత్తానికి రైతు రుణమాఫీ కోసం 39 కోట్లు అవసరం అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలా, ఆదాయ మార్గాలపైన ఫోకస్ అయితే పెట్టిందట. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇక దీనికి సంబంధించి డిసెంబర్ 12, 2018 నుంచి ఏదైతే రుణాలు తీసుకున్నారో డిసెంబర్ 9, 2023 వరకు రైతులకు తీసుకున్న రుణాలు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. కట్ ఆఫ్ డేట్ సో ప్రభుత్వం చెప్తుంది. ఇక ఒకవేళ మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 12 తారీఖు నుంచి 2018, 20, 19, 20, 21 ఈ రకంగా 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు కూడా తీసుకున్న వారందరికీ రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారు. కట్ ఆఫ్ డేట్ అయితే నిర్ణయించారు. కాబట్టి ఒకసారి మీ పాస్ పుస్తకాలు ఏదైతే అవి ఓపెన్ చేసుకోండి. మేము ఏ డేట్ని తీసుకున్నాం ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. ఇక ఎవరికి అర్హులు ఎవరు కాదనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు 3-4 రోజుల్లో ఈ మార్గదర్శకాలు అయితే రాబోతున్నట్లు, అంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, దీనికి సంబంధించి ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అధికారులకు మంత్రివర్గం స్పష్టం చేసినట్టు చెప్పింది అనమాట. సో ఈ 2 అత్యంత ప్రాధాన్యతమైనది కాబట్టి రైతు భరోసా, రైతుకు సంబంధించి మరి రైతు రుణమాఫీ, దాంతోపాటు పీఎం కిసాన్ మార్గదర్శకం పరిగణలోకి తీసుకుని రుణమాఫీ అమలు చేయనున్నారు. అయితే అందులో ఉన్న మార్గదర్శకాలు పూర్తిగా కాకుండా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారనమాట. సో దీనికి సంబంధించి సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనకు ఓవరాల్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారండి. రైతు రుణమాఫీ సంబంధించి 3 విడతల్లో 1 లక్ష రూపాయలు, 1,50,000, 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ 3 విడతలు చేస్తారని కాదు. ప్రస్తుతానికి ఒకేసారి అందరు కూడా రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారు. అది వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. అయితే ఈలోపు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని చూస్తారు. అయితే రేషన్ కార్డు చాలా మందికి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి. కాబట్టి ఇది ప్రామాణికంగా తీసుకోకండి అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇక దీంతో పాటు ప్రధానంగా రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు. ఈ జూలై 15 కల్లా ఎంతమంది పెట్టుబడి అనగా వ్యవసాయాన్ని సాగు చేశారు, పొలాన్ని దున్నారు, దుక్కి దున్నారు, ఇవన్నీ కూడా ఒక ఉపఛాయ చిత్రాల ద్వారా పూర్తిగా డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జూలై 14 కల్లా రైతు రుణమాఫీ అనేది, దాంతోపాటు రైతు బంధు సంబంధించిన డబ్బులు కూడా విడుదలైతే చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు అంటే రైతుల సంఘాల నుంచి 15 ఎకరాల వరకు ఇవ్వాలని, ఇక సీఎం రేవంత్ రెడ్డి 5 ఎకరాల వరకే రైతు రుణమాఫీ ఇవ్వాలని, దీంట్లో కోతలు పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి 10 ఎకరాల 15 ఎకరాలు అనేది మనకు అత్యంత త్వరలోనే జూలై కల్లా మార్గదర్శకాలు ఇవన్నీ కూడా రూపొందించి బడ్జెట్ సమావేశంలో చర్చించిన తర్వాతనే డబ్బులు అయితే విడుదల చేస్తారు. అంతకంటే ముందే రైతు రుణమాఫీ డబ్బులు కూడా రావడానికి సిద్ధమైతే అవుతున్నాయి. సో ఇదండి మనకు ఓవరాల్ గా వచ్చేసి రైతులకు సంబంధించి
పిఎం కిసాన్ డబ్బులు ఇంకా మీకు పడలేదా ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి. లేదంటే ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల మీకు రాకపోయినా కూడా మీ సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి ఏఈఓని కలిసినట్లయితే పిఎం కిసాన్ డబ్బులు పడకపోతే వారు స్పందిస్తారు కాబట్టి ఎందుకు పడలేంది వచ్చే సీజన్కి అయినా అవకాశాలు అయితే ఉంది కాబట్టి వచ్చిన వారు హ్యాపీ. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రాకపోతే ఇక 2-3 రోజులు దాదాపు వారం రోజులైనా వెయిట్ చేయండి, వచ్చే అవకాశాలు అయితే